మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. ఉత్తరాంధ్రకి అతి ముఖ్యమైనటువంటి ప్రాజెక్టుగా తీసుకున్న భోగాపురం ఎయిర్పోర్టు వీలైనంత త్వరగా కంప్లీట్ చేయాలన్న ఆలోచనతో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ప్రత్యేకంగా రివ్యూ మీటింగ్ పెట్టి మా అందరికీ కూడా దిశ నిర్దేశం చేయడం జరిగింది. ఆ స్ఫూర్తితో ఎప్పటికప్పుడు ఇక్కడికి రెగ్యులర్ ఇంటర్వెల్స్లో రివ్యూ చేసుకొని ఎయిర్పోర్ట్ తాలూకా కార్యక్రమాలు అతి త్వరగా పూర్తి చేయాలన్న ఆలోచనతో ఇక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్సు అలాగే గవర్నమెంట్ సిబ్బంది అందరికీ కూడా ఒక కొలాబరేటివ్ ఎఫర్ట్గా ముందుకు నడిపించే కార్యక్రమం చేస్తున్నాం. అయితే ఎవ్రీ మంత్ కూడా రివ్యూ చేయాలన్న ఆలోచనతో ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక 5 నెలలు కూడా కంటిన్యూస్గా చేశాం. తర్వాత పార్లమెంట్ బడ్జెట్ సెషన్స్ రావడం, అలాగే మనకి మధ్యలో కోడ్ కూడా ఎమ్మెల్సీ ఎన్నికలు జరగడం వల్ల కోడ్ రావడం వల్ల ఒఫీషియల్గా ఇక్కడ రివ్యూ చేసుకోలేకపోయాం. మళ్ళీ ఇప్పుడు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు కూడా పూర్తయిన వెంటనే ఏప్రిల్ నెలలో ఈరోజు రివ్యూ చేసుకున్నాం. గతంలో చూసుకుంటే 10th November 2024లో లాస్ట్ విజిట్ చేసినప్పుడు అప్పుడు ఓవరాల్గా ఎయిర్పోర్ట్ తాలూకా ప్రోగ్రెస్ 49% జరిగింది. సుమారు హాఫ్వేలో మనం రీచ్ అయిన తర్వాత ఈ 5 నెలల కాలంలో 71%కి ఈరోజు భోగాపురం ఎయిర్పోర్ట్ తాలూకా పనులు పూర్తి చేసుకునే దశలో ఉన్నాం. ఏవైతే ఎర్త్ వర్క్స్ ఎయిర్పోర్ట్ తాలూకా కాంపౌండ్ సైట్లో మనం అందరూ కూడా చేయాల్సి ఉన్నాయో అది ఆల్మోస్ట్ 99.3% గతంలో జరిగితే ఇప్పుడు పూర్తిగా 100% ఎర్త్ వర్క్స్ అన్నీ కూడా మనం సైట్లో కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఎయిర్పోర్ట్కి ముఖ్యమైనటువంటిది రన్వే తాలూకా పనులు 65% గతంలో జరిగితే ఇప్పుడు 97% రన్వే తాలూకా పనులు కూడా మనం పూర్తి చేసుకున్నాం. ట్యాక్సీవే రన్వేకి అదనంగా ఉన్నటువంటి ట్యాక్సీవే కూడా గతంలో 41% జరిగితే ఇప్పుడు 92% వరకు ట్యాక్సీవే తాలూకా పనులు కూడా పూర్తి చేశాం. ప్యాసింజర్ టెర్మినల్ బిల్డింగ్ గతంలో ఇక్కడ మనకు కూర్చునే అవకాశం కూడా లేదు, అటువంటిది ఈరోజు రూఫింగ్ కూడా ఈరోజు చాలా వరకు కంప్లీట్ చేసే పరిస్థితుల్లో ఉన్నారు. ప్యాసింజర్ టెర్మినల్ బిల్డింగ్ గతంలో 39% పూర్తయితే ఇప్పుడు 60% వరకు ఆ పనులు పూర్తి చేసే పరిస్థితిలో ఉన్నారు. అలాగే ఏటీసీ టవర్ మనకు పెద్దగా కనిపించే టవర్ కూడా 44% గతంలో పూర్తయితే ఇప్పుడు 72% వరకు ఆ బిల్డింగ్స్ కూడా రీచ్ అయ్యాం. అదనంగా చుట్టుపక్కల ఉన్నటువంటి యాన్సిలరీ బిల్డింగ్స్ కూడా 29% పూర్తయితే 43%. అంటే ఒక అకౌంటబిలిటీ ఉండాలని మీడియా ద్వారా ప్రతి ఒక్కరికి కూడా ఎంత పర్సెంటేజ్ కంప్లీట్ అయిందో కూడా స్పష్టంగా వాళ్ళందరి దృష్టిలో కూడా పెట్టే ప్రయత్నం ప్రభుత్వం తరపున మేము చేస్తున్నాం. మెయిన్ యాక్సెస్ రోడ్డు కూడా ఏదైతే ఎయిర్పోర్ట్కి NH-60 నుంచి యాక్సెస్ ఏదైతే ఉందో దానికి కూడా పనులు ప్రారంభోత్సవం చేసి సుమారు 37% అది కూడా ఈరోజు పూర్తి చేసుకునే పరిస్థితిలో ఉన్నాం. ఈరోజు ఎక్కడ చూసినా సరే భోగాపురం ఎయిర్పోర్ట్ తాలూకా ఇమేజెస్ కొంతమంది డ్రోన్స్లో షాట్స్ తీశారు, ఇక్కడకు వచ్చి కొంతమంది ఫిజికల్గా చూశారు. సోషల్ మీడియాలో చూసినా ఎక్కడ న్యూస్లో చూసినా ఎంతో ఆసక్తిగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఎప్పుడు కంప్లీట్ అవుతుందా అన్న ఆలోచనతో ప్రతి ఒక్కరు కూడా ఉన్నారు. దానికి కారణం ఏంటంటే ఇది ఒక టాప్ ప్రయారిటీ ప్రాజెక్ట్గా మనం క్రియేట్ చేశాం. ఇది గ్రోత్కి ఇది ఒక స్పార్క్ ఇచ్చే విధంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో అన్నీ ఉన్నాయి, అన్ని వనరులు ఉన్నాయి, కష్టపడే వ్యక్తులు కూడా ఉన్నారు. కానీ తీరా చూసిన తర్వాత సరైన ఉద్యోగ అవకాశాలు ఇక్కడ లేవు. అందుకని ఆర్థికంగా మనం వెనకబడి ఉన్నాం. ఆ గ్రోత్ పొటెన్షియల్ని మళ్ళీ క్రియేట్ చేయాలనంటే ముఖ్యంగా మనం కనెక్టివిటీ ఇవ్వాలి. ఎక్కడ ఏ ల్యాండ్కైనా సరే ఏ ప్రాంతానికైనా మనం కనెక్టివిటీ ఎంత ఇంప్రూవ్ చేస్తే ఆ ప్రాంతం తాలూకా గ్రోత్ అంత చక్కగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. బ్రహ్మాండంగా గతంలో నేషనల్ హైవేని మనం డెవలప్ చేసుకున్నాం, 6 లేన్ కూడా అయ్యింది. మనకి విశాఖపట్నం నుంచి కాస్త ఇబ్బందిగా ఉందనంటే అనకాపల్లి నుంచి ప్యారలల్గా మనం బైపాస్ కూడా మనం చక్కగా క్రియేట్ చేసుకొని అనకాపల్లి నుంచి ఆనందపురం వరకు చేసుకున్నాం. పోర్ట్ల తాలూకా క్రియేటివిటీ పోర్ట్స్ చూసుకుంటే గంగవరం పోర్ట్, వైజాగ్ పోర్ట్ కూడా ఉన్నాయి, చాలా వరకు శాచురేట్ అయ్యాయి. దానికి అదనంగా ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో మూలపేట పోర్టు కూడా ఈరోజు ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యే దశలో అది కూడా ఈరోజు